ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనను చాలా మంది రాజకీయ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చూస్తారు. ఆయన రాజకీయ ప్రయాణం, విజయాలు, పరాజయాలపై ఎన్నో విశ్లేషణలు జరుగుతుంటాయి. అయితే భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే నాయకుడిగా, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పనిచేసే వ్యక్తిగా ఈ జెన్జీ జనరేషన్ కు తెలియదు. ఆ దృక్కోణాన్ని CBN@361 Degrees ద పాలిమాథ్ పుస్తకం ద్వారా ఆవిష్కరించిన రచయిత, సీనియర్ జర్నలిస్ట్, రేపటి కోసం చీఫ్ ఎడిటర్, దుబాయ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత శ్రీ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారితో ఈ పుస్తకం గురించి, చంద్రబాబు గారి విజన్, నాయకత్వ శైలి, భవిష్యత్తు అభివృద్ధి దిశపై ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సో వెల్కమ్ టు 24/7 స్టూడియో. అదేవిధంగా ముందు మీకు కంగ్రాచులేషన్స్ ఫర్ ద దుబాయ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ద 361 డిగ్రీస్ CBN@361 Degrees ద పాలిమాథ్ గ్రహించినందుకు. సార్ నాకు దీని మీద చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ముందుగా అసలు ఏంటి సార్ 360 డిగ్రీస్ అనేది ఒక సర్కిల్, వలయం. 361 అంటే దానికి బియాండ్ CBNలో మీరు ఏం గమనించారు ఒకసారి తెలియజేయండి. ముందుగా మన సిటీ 24/7 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు CBN 361 Degrees ద పాలిమాథ్ అనే పుస్తకం రాయటం జరిగింది. దీన్ని గత నెల 16వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో ఆవిష్కరించారు. దీని మొట్టమొదటి కాపీ కూడా అక్కడ సింగపూర్లో మన సింగపూర్లో భారత హై కమిషనర్ శిల్ప కంబూలే గారికి ఇచ్చారు. ఇది మన తెలుగు వారందరూ కూడా గర్వించదగిన విషయం. ఇప్పుడు 361 డిగ్రీస్ అంటే ఏమిటని మీరు అడిగారు. యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటేనే పాలకులు అవుతారు. ఈ పాలన అనేది ఒక వృత్తంలో జరుగుతూ ఉంటుంది. అంటే ఆ వృత్తాన్ని దాటి చూస్తే అది ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. అలా అద్భుతాలు సృష్టించే సత్తా ఉన్న నాయకుడు మన తెలుగు నేలపైన ఒక చంద్రబాబు నాయుడు గారిని చూడొచ్చు. తెలుగు నేలపైనే కాదు, దాదాపుగా ప్రపంచంలో ఇలాంటి వాళ్ళని చాలా వేళ్ల మీద లెక్కించవచ్చు. అందుకనే ఆ 361 డిగ్రీస్ అనేది ఆ దృష్టితో పాలన చేస్తే ఎలా ఉంటుంది, ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు, దానికి భవిష్యత్ తరాలకి ఎలా ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో ఆ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న 361 డిగ్రీల పాలన, ఆయన అనంత భావజాల పరంపరని భావితరాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాయటం జరిగిందండి. దీనికి ముఖ్యంగా అంటే దీనికి ఇది రాయటానికి ప్రేరేపించిన అంశాలు ఏంటంటే అండి, నేను ఒక జర్నలిస్ట్గా దాదాపు ఒక 3.5 దశాబ్దాల పాటు పనిచేశాను. అందరిలాగానే నేను రాజకీయ నాయకుల్ని వీళ్ళందరినీ కూడా నేను అబ్జర్వ్ చేయటం, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక నాయకుడిగా, ఒక దార్శనికుడిగా, ఒక మంచి పాలకుడిగా, ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్గానే చూశాను. కానీ తర్వాత కొంతకాలానికి చంద్రబాబు నాయుడు గారితో సాన్నిహిత్యం ఉన్న కొంతమంది వ్యక్తులతో పరిచయం అయింది. వారిలో డాక్టర్ రామ్నాథ్ వెలమాటి గారు ప్రముఖులమ్మ. ఆయన చెబుతా ఉంటే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారి భావజాలం, ఆయన తెలుగు జాతి కోసం ఏ విధంగా తపన పడతారు, భావితరాల కోసం ఏ విధంగా తపన పడతారు అనేది దాని గురించే చెప్పేవారు. కానీ రాజకీయ ఒక చట్టంలో ఈ కోణంలోనే ఇరుక్కుపోతూ ఉన్నారు. కానీ దాన్ని బయటికి వస్తే ఆయనలోని విజన్ అనేది ఎంతో ఉపయోగపడుద్ది అని చెబుతూ ఉంటే అప్పుడు మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారిలో ఈ మనం చూసేదానికి మించి ఏదో ఒక చాలా పార్శ్యాలు ఉన్నాయి అనే విషయం అర్థమై ఆయన విలువని భావితరాలకి చెప్పాలనే ఉద్దేశంతో ఈ 361 డిగ్రీస్ ద పాలిమాథ్ అనే పుస్తకాన్ని రాయటం జరిగింది. దీన్ని అన్ని భాషల్లో కూడా వచ్చేటట్టుగా ప్రధానంగా డాక్టర్ KV సత్యనారాయణ గారని మన విశ్రాంత IAS అధికారి, వారు ఎంతో శ్రమ కోర్చి ఒరిజినల్ పుస్తకం లాగానే దాన్ని అనువదించారు. దాన్ని అందుకనే ప్రపంచ వేదిక పైన ఈ పుస్తకం ఈ రోజున వెళ్ళగలిగింది. అలాగే ఈ పుస్తకాన్ని కూడా మేము ఎక్కడ మార్కెటింగ్ కానీ ఇలాంటివి చేసుకోకూడదని నా మిత్రుడు శ్రీకాంత్ దీన్ని పబ్లిష్ చేసి అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఇకపోతే 361 డిగ్రీస్ అనేది దానికి మంచి ఉదాహరణ. ఫస్ట్ మనం ప్రపంచంలో చెప్పుకోవాల్సింది సింగపూర్ ప్రధాని లీ క్వాన్ యూ గారి గురించి మనం చెప్పుకోవాలి. ఆయన ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని. సింగపూర్ అనేది ఒకప్పుడు స్వాతంత్రం వచ్చింది, అది 1965 ఆగస్టు 9th ఐ థింక్ స్వాతంత్రం వచ్చింది. అప్పటికే అది ఒక ఫిషర్మెన్ విలేజ్. అక్కడ ఏ విధమైన వనరులు లేవు, అసలు వ్యవసాయ భూమి లేదు, కనీసం త్రాగటానికి నీరు కూడా లేదు. అటువంటి సమయంలో లీ క్వాన్ యూ గారు ఆ దేశం యొక్క పాలనా బాధ్యతలు చేపట్టారు.
ఆయన ఇప్పుడు ఆ దేశాన్ని అప్పటి వరకు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనం అభివృద్ధి పరచాలి అనుకుంటే ఎలా ఉండేదో, కానీ ఆయన ఆలోచన ధోరణి చాలా ఎక్స్టెన్సివ్గా సాగింది, అంటే ఆ పరిధికి మించి వెళ్ళింది. అందుకనే ఆ చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న సింగపూరు కేవలం ఈ 60 సంవత్సరాల్లో వాళ్ళ పాలకులు కూడా పెద్దగా మారలేదమ్మా. అంటే ఒకే పార్టీ అధికారంలో ఉంది. కేవలం ఇప్పుడున్న అధ్యక్షులు 4వ వారు ఆయన. దాన్ని ఎలా చేశారు? వనరులు కూడా లేని ప్రాంతంలో ఈ రోజున అక్కడ గుప్పెడు వ్యవసాయ మట్టి కూడా లేదు, వ్యవసాయం చేయడానికి ఒక సెంటు భూమి కూడా లేదు. కానీ ఈ రోజున అది గార్డెన్ సిటీ, త్రాగటానికి నీరు కూడా లేదు. కానీ ఈ రోజున అక్కడ ప్రపంచం మొత్తం ఒక పర్యాటకులకి గమ్యస్థానంగా ఉంది. అంటే కేవలం ఒక విజన్తోనే ఇది సాధ్యమైంది భావితరాలకి. ఈ రోజున సింగపూర్ అనేది 30 ఇయర్స్ పాటు జీరో రెవెన్యూతో సస్టైన్ కాగల కంట్రీ. అది 30 ఇయర్స్ ప్రజల నుంచి ₹1 పన్ను వసూలు చేయకుండా కూడా అది సస్టైన్ కాగలదు. మరి 60 సంవత్సరాల్లో ఇంత మార్పు తీసుకురాగలిగారంటే లీ క్వాన్ యూ గారు, అది కేవలం విజన్ వల్లనే సాధ్యమైంది. అలాంటి విజన్ ఉన్న నాయకులు అట్లా న్యూజిలాండ్లో జెసిడా ఆర్డెన్ కానీ, అట్లా కొన్ని డెన్మార్క్, కొరియా, తర్వాత భూటాను ఇలాంటి చోట కూడా ఇట్లా ప్రజలకి అవసరమైన పాలన కొంత సాగింది. అదే తరహాలో అలాంటి ప్రపంచ దిగ్గజాలకి ఏమాత్రం తీసిపోని ఒక భావజాలం అనేది మన చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది. దీన్ని మనం ఈ భవిష్యత్ తరాలకి చెప్పాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాయటం జరిగిందమ్మా.